నేను బిగ్ బాస్ బోర్డు మీద నా పేరు వచ్చి ఇది రంగు వేయించుకుంటా. ఇదేనా బెడ్రూమ్ లోకి వచ్చి మీ అమ్మ బెడ్రూమ్ కి వచ్చినట్టే ఉంది. తీసుకున్నాగా నేను చూడండి ఎంత ఉందో. 1 2 3 ఇంకా నెక్స్ట్ వస్తున్నాయి. అండ్ నాగార్జున గారు లాస్ట్ టైం కలిసినప్పుడు మా అమ్మని ఏదైనా మంచి వంటకం చేసి తీసుకురమ్మన్నారు. ఒరే దాంట్లో ముళ్ళు ఉంటాయి కదా, దాన్ని కూడా ఎందుకు ముళ్ళు తీసుకుందా? మీరు ప్లేట్లు కూడా కట్ చేస్తారు దీంతో. ముళ్ళు తీస్తున్నావు దాంతో నువ్వు? ఎలా నిహాంత్ వెజ్ అది? సరే ఓకేలే, త్వరపెట్టిస్తాము. ఒకసారి ఇప్పుడు కంపెనీలో ముళ్ళు ఇరుక్కుపోయిందని చెప్పి కాపీ చెప్పండి. దాని తర్వాత మళ్ళీ టేస్ట్ లేదు చాలా ముళ్ళు సరి ఇరుక్కుపోయింది లోపల, అందుకని ఆపేసాను. తింటావా? లేకపోతే నాకు ముళ్ళు తీసి నేను తింటాను. సూప్ తాగుతారా? గుప్పంకాయ పులావ్ చెప్పు. మాకు వెజ్లో అసలు, నాన్ వెజ్లో సర్బిట్టు అండ్ రొయ్యలు. రాజుగారి చిట్టుముచ్చాల రొయ్యల పులావ్ ఉంది కదా, అది ఒకటి చెప్పు. అయిపోయిందా? తమ్ముడు జర్ర దానికి ఎంత చేస్తావు చూద్దా? జర్రా బాగుంది. ఎగ్లెస్ నేను ఎగ్స్ తిన్నాను చెప్పి ఎగ్లెస్ తీసుకొచ్చింది. ఎందుకు బిగ్ బాస్ లో ఎంత గుడ్డు తిన్నావు, ఇప్పుడు మరి ఎగ్లెస్ తింటావా? అక్కడ వెళ్ళి మొత్తం బిగ్ బాస్ బడ్జెట్ లో నువ్వు ఎగ్స్ తింటావు అంతేగా? అదే లాస్ట్ టైం ఎక్కువ గుడ్డు తిన్నానని చెప్పి ఈసారి తీసుకొచ్చేది. రారా మాట్లాడి రావబోతుందా? ఇట్రా ఇట్రా వెనక్కి. గోవిద్దాంలో ఏది అనిపిస్తే అదే చూద్దాం ఏమైతే. నాకైతే ఏం తెలియదు. నేను లాస్ట్ టైం కన్నా ఇప్పుడు సీరియస్లీ లాస్ట్ టైం ఏదో వచ్చింది లేదా వెళ్ళిపోయా. ఈసారి తెలియకుండా కొంచెం ప్రెజర్ ఉంది. అమ్మో అంటే అంతే ఆబ్వియస్లీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ పోయాము. లాస్ట్ టైం వెళ్ళాము, 1 1/2 ఉన్నాము. ఐ హ్యాపీలీ ఎంజాయ్డ్ అండ్ కమ్. బట్ ఈసారి ఏంటో నాకేం అర్థం కావట్లా. బట్ చూద్దాం ఈసారి కూడా గోవిద్దాంలో ఏదైతే అదైంది. ఒకటి కోరుకుంటున్నాను తప్పకుండా అవ్వాలి అని, దట్ ఈస్ ఫ్యామిలీ వీక్. ఎందుకంటే అందరూ మిస్ అయ్యారు ఫ్యామిలీ వీక్ చూడాలని. ఈసారి తప్పకుండా ఫ్యామిలీ వీక్ లో చూద్దాము. నేను కూడా ఫ్యామిలీ వీక్ లో వస్తాను. చాలా బాగుంది కేక్. అదే కదా చెప్పిన, అట్లా ఉంటుంది మనతోనే. కేక్ ఒకటే బాగుంది. తింటారా? చాలా బాగుంది. ఇంకా నీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు రా ఇప్పుడు? కేక్ ఇస్తారా? తీసుకుందురా? ఆబ్వియస్లీ ఇంకెవరు? టేస్టీ తేజ ఫర్ ఎవర్. ఈ సీజన్ వచ్చిన టేస్టీ తేజ గారి గురించి ఫేవరెట్ కంటెస్టెంట్ ఏంటి? నాకు వాళ్ళంటేనే ఇష్టం. శుభశ్రీ కనీసం శుభశ్రీ బాగుంటది. ఈ సీజన్ లో లేదు కదా శుభశ్రీ. ఈ సీజన్ లో ఉంటే చెప్పేవాడిని. నెక్స్ట్ సీజన్ చూద్దాం. అప్పుడు మేము ఓట్లేస్తాం. ఏంద్రా అన్ని గిన్నెలు వేస్తున్నావు? వాడే అంత అదే కేక్ అంత పల్లెం అంత ఇట్లా నీకు కట్ చేస్తారా? సుబ్బు మీ ఫ్యాన్స్ అందరికి చెప్పి సపోర్ట్ చేయమని. తప్పకుండా నా మొత్తం ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో 2 lakh people, 2,85,000 people are there. అందరికి అదే కోరుకుంటున్నాను తప్పకుండా. అండ్ ఇన్స్టా ఫాలోవర్స్ 7 lakhs plus ఫాలోవర్స్ కి కూడా చెప్తున్నా, ప్లీజ్ సపోర్ట్ టేస్టీ తేజ అండ్ vote for him and make him the winner. ఇలాంటి విన్నర్ అవ్వాలి బిగ్ బాస్ సీజన్ లో. బికాస్ చాలా డిఫరెంట్ వైబ్ ఉంది,
చాలా క్రేజీ వాడు. అండ్ ప్లస్ వాడు విన్ అయితే నాకు కూడా కొంచెం పేటిఎం చేస్తావా అది అమౌంట్ కొంచెం ఓకేనా? ఫిక్స్ మై సపోర్ట్ అండి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. చేయొచ్చు. బాయ్ గైస్, బాయ్. పోయినసారి ఓటేసావు నాకు? రోజు హెల్మెట్ అయిపోయిన హెల్మెట్ అయిపోయిన తర్వాత టీవీ పెట్టుకున్నాడంట. ఏమా నాని మామూలు ఏడు ఫోన్ చేయి అని వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు ఏడున్నాడని చెప్పి. మరి ఇప్పుడు మళ్ళీ చూడరా, రేపు నుంచి వస్తాను. చూస్తారా? సరే అంట. అదే పెడిక్యూర్ అది ఒకటి చేసుకున్నా. నీకు కావాలి, నేను ఇస్తా సర్వీస్. నీకేం కావాలో అడుగు, వాళ్ళు చెప్తారు. అప్పుడు అయితే తీసుకోవడం, ఎందుకంటే మీ హెయిర్ చూడడానికి కొంచెం హెవీ డ్రైగా కనిపిస్తుంది. ఇంకేం చెప్తారు, ఇంకేం అడ్వైస్? యాక్చువల్గా మా దగ్గర సర్వీసెస్ వచ్చేసి హెయిర్ సర్వీసెస్ ఉన్నాయి మ్యామ్, అండ్ ఆల్సో బ్యూటీ సర్వీసెస్ ఉన్నాయి. సో మీకు ఏ సర్వీస్ కావాలంటే అది. బ్యూటీలో మనకి ఫేషియల్, హైడ్రా ఫేషియల్ బాగుంటుందా? నాకు మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి డ్రై లుక్ నుంచి అవాయిడ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం ఉంటుంది. నా ఫేస్ కి ఇంకా బ్రైట్నింగ్ కొంచెం చేయాలి. హైడ్రాలో బ్రైట్నింగ్ కూడా వచ్చేస్తుంది. బ్రైట్నింగ్ వస్తుంది అండ్ ఆల్సో డ్రైనెస్ అవాయిడ్ అవుతుంది. అండ్ ఆల్సో హెవీ గ్లాసీ లుక్ వస్తుంది స్కిన్. గ్లాసీ లుక్ అయితే నిజంగా నాకు చాలా ఇష్టం. సో కంఫర్ట్ లో ఇదే మగని గ్లాసీ లుక్ గ్లాసీ మంచాలకి కంఫర్ట్ వస్తాయి. గ్లాసీ లుక్ ఫేస్ లుక్ కూడా గ్లాసీ లుక్ వస్తుంది. మొహం అర్థం ఓకే చేయించుకో. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను హెయిర్ కలర్ చేస్తున్నాను. నీ నుంచి ఇన్స్పైర్ అయ్యాను. సో నువ్వు ఎలా అయితే నీ ఫ్రంట్ లో ఇట్లా కలర్ చేసావు కదా, శోభా వీడియో చూసాను. సో అట్లా నేను కూడా చేయాలి అని అనుకున్నాను. బాగుంటుందా? బాగుంటుంది. సర్ప్రైజ్ అవుతావా? ఓకే. సర్ప్రైజ్ ఈరోజు నీకు మొత్తం సర్ప్రైజేరా? నేను బిగ్ బాస్ బోర్డు మీద నా పేరు వచ్చి ఇది రంగు వేయించుకుంటా. लॉन्ग शॉट कर रही थी उसको मसाज मत करो, फील हो जाता हूँ. फील అంటే फील కదా, फील फील अंटा. बट ये इसका कपड़ा निकाल दिया. हाँ वो सेट में. अरे इसे ना तेज नोटी బాగుంది కదా? ఏంది బెడ్రూమ్ లోకి వచ్చి మీ అమ్మ నాకు బెడ్రూమ్ కి వచ్చినట్టే ఉంది. మరి దానిలో తీసుకున్నా నేను అది చూపియా మరి ఏదో అనుకుంటాను. ఏం చూపి అవసరం లేదు, ఫోన్ జారిందా పక్కి? జారిందమ్మా. పోయి రంగేసుకో బాగా. నువ్వు ఏదో ఇంట్లో ఉండి నువ్వు చేపిస్తున్నావు అన్నట్టు ఉంది నాకు. సీరియస్లీ భలే హ్యాపీ అయ్యారు వీడు. మరి ఇంత సర్ప్రైజ్ చేస్తానని నేను కూడా అనుకోలేదురా. दीदी आप कहाँ से हैं? मैं उत्तराखंड से. उत्तराखंड, वाह नाइस. तुम्हारा इसके बारे में जानते हैं? नहीं जानते. जानना भी मत, अच्छा नहीं है. नॉट गुड. ఏం మాట్లాడుతున్నావు? హిందీ మనకు అర్థం కావట్లేదు. ఉత్తరాఖండ్ వాళ్ళది, అది అర్థమైంది. ఆమె చెప్తే అర్థం అవుతుంది, నేను చెప్తే అర్థం అవ్వట్లేదు. అవునరా, బిగ్ బాస్ నుంచి ఇదే చేస్తున్నావు కదా నువ్వు నాతో. బాబా అది ఏంటో హెల్ప్ఫుల్ ఉంటది అన్నమాట. అండ్ దిస్ విల్ క్యూర్ యువర్ డ్యామేజ్ హెయిర్. సో నా హెయిర్ అయితే మొత్తం డ్యామేజ్ అయి ఉంది కాబట్టి ఐఎమ్ ట్రైయింగ్ దిస్. అండ్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేసి మీ అందరికి డెఫినెట్లీ చెప్తాను. సో స్టే ట్యూన్డ్. ఓకే, చూడండి ఎంత బాగుందో. ఇంకొంచెం పెద్దగా చేద్దామా? ఇక్కడ కట్ చేద్దామా? ఇక్కడ ఓకే, అది ఓకే. దాని నెక్స్ట్ లెవెల్ ఇట్స్ ఫైన్. లేయర్ స్టార్ట్స్. ఓకే, కానీ ఎక్కువ కట్ చేయకండి. ఎక్కువ అసలు కట్ చేయండి మేడం, కట్ చేయకండి. ఓకేనా? ఓకే మ్యామ్. ఏంద్రా
వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ మేడం? డీప్ క్లీనింగ్. డీప్ క్లీనింగా? తెలుగు. Then why are you laughing? The accent. Oh. Your accent. Accent anta. Okay, done. Fine. But it is so hard. Vishnu. తిను అన్ని తిను. ఇంకా బింగో హౌస్లో ఇడ్లీ బోండా చట్నీ ఏమి ఉండవు. ఇప్పుడు ఎట్లా వస్తుంది? పెట్టేసారు లగేజ్ సరిపోయిందా? అది ఆడబెట్టారు మన దాంట్లో లగేజ్ చూడండి ఎంత ఉందో. 1 2 3 ఇంకా నెక్స్ట్ వస్తున్నాయి. అన్ని రోజులు ఉండాలంటే మనం ఉండాల్సిందే. అండ్ నాగార్జున గారు లాస్ట్ టైం కలిసినప్పుడు మా అమ్మని ఏదైనా మంచి వంటకం చేసి తీసుకురమ్మన్నారు. అందుకని మా అమ్మ స్పెషల్ పాస్తాలను చేసి తీసుకెళ్తున్నా. చూద్దాం, స్టేజ్ మీద అవైలబిలిటీ ఉంటే ఇచ్చేస్తాను, లేదు బ్యాక్ స్టేజ్ అయినా సార్కి అయితే ఇస్తాను. మనం ఆ కాదు నేను చెప్పాను ఆల్రెడీ. దిగానా? బావా మన కార్లో ఎక్కేసేయండి. వచ్చినప్పుడు దాంతో వద్దు. అమ్మ ఎక్కి అక్కమని అమ్మగా ముందు కూర్చొని నాకు కూర్చుంటా. నేను ఎక్కుతా అమ్మ. నేను అది అక్కడ పెట్టిపోయింది. ఎదురు అమ్మ